హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుమారి వ్లాగ్స్. ఈరోజు మీకోసం నా స్టైల్ చికెన్ పకోడా ఎలా చేయాలో చెప్తానండి. సో దానికి కావాల్సినవి చికెన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, శనగపిండి అండ్ కార్న్ఫ్లోర్ అండ్ ఉప్పు, కారం, సాల్ట్, పసుపు. సో నెక్స్ట్ బాగా కడిగినటువంటి చికెన్లో సాల్ట్ అండ్ కారం, పసుపు యాడ్ చేశానండి. సో వాటిని అంతా ఫస్ట్ ఆ పీసెస్కి బాగా పట్టేలాగా బాగా కలుపుతున్నాను. సాల్ట్, కారం, ఈ పసుపు అదంతా బాగా పడితే ముక్కలు అనేటివి కొంచెం టేస్ట్గా ఉంటాయి అన్నమాట. ఫస్ట్ పిండితోనే కలపకూడదు. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా మిక్స్ చేసి నెక్స్ట్ కార్న్ఫ్లోర్ కొంచెం యాడ్ చేస్తున్నాను. అది కూడా బాగా కలిపేలాగా, అంటే ముక్కలకి బాగా పట్టేలాగా ఎంత మిక్స్ చేస్తే అంత బాగుంటుందండి. సో కౌశి చూడండి, నేను వీడియో తీస్తున్నానని వచ్చాడు. వాడు కూడా స్టిల్ ఇస్తున్నాడు అనమాట కెమెరాకు. చాలా బాగా వాడు నేను ఎలా చేస్తున్నాను అని కూడా చూస్తున్నాడు ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చి శనగపిండి, కొంచెం శనగపిండి యాడ్ చేయాలన్నమాట. కొంతమంది ఎగ్ కూడా వేస్తారు, నేను ఎగ్ వేయట్లేదు, ఓన్లీ వీటితోనే ట్రై చేస్తున్నాను అనమాట. బాగా మిక్స్ చేస్తే చాలా బాగా వస్తుంది. నెక్స్ట్ వాటన్నిటిని బాగా మిక్స్ చేస్తున్నానండి. కౌశి ఉండి మా ఏం చేస్తున్నావు మా అని అడుగుతా ఉన్నాడు. నేను చికెన్ పకోడీ చేస్తున్నాను అంటున్నాడు. వాడు చికెన్ పకోడీ అంటున్నాడు అనమాట. సో వాడికి అంటే వాడు మామూలుగా కర్రీ తినడండి, ఈ విధంగా ఫ్రై చేసి పెడితే తింటాడు, 1-2 అయినా. సో వాడి కోసం ఎలా ఇష్టపడితే అలానే కదా చంది చేయాలి. సో అందుకని ట్రై చేస్తున్నాను. వాడు రకరకాల యాంగిల్స్లో కెమెరాకి పోజులు ఇస్తున్నాడండి. ఇంకా బాగా మిక్స్ చేయాలి ఫ్రెండ్స్. ఎంత మిక్స్ చేస్తే ముక్కకి అంత బాగా మసాలా పట్టి మనం తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. సో అందుకే నేను బాగా మసాలాలు పట్టేలాగా బాగా మిక్స్ చేస్తాను. నెక్స్ట్ స్టవ్ వెలిగిస్తున్నాను ఫ్రెండ్స్. స్టవ్ వెలిగించి ఆయిల్ వేస్తున్నాను. వాడి డ్యాన్స్ చూడండి ఫ్రెండ్స్. నేను ఒకవైపు వంట చేస్తుంటే వాడు డ్యాన్స్ వేస్తున్నాడు. అది కూడా కొంచెం ఎంటర్టైన్మెంట్ అనమాట. ఆయిల్ యాడ్ చేశాను. ఓకే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా అందరూ? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. సో ఆయిల్ వేడెక్కింది, పీసెస్ అన్నీ వేస్తున్నాను ఫ్రెండ్స్. ఆయిల్లో వేసేసాను. సో ఇక్కడ వాతావరణం ఎలా ఉందంటే ఆఫ్టర్నూన్ అంతా బాగా ఎండగాస్తుంది ఫ్రెండ్స్. 4-4:30 కల్లా బాగా మబ్బులు పట్టేసి బాగా ఫుల్ వర్షం వచ్చేస్తుంది అనమాట. మీ దగ్గర కూడా క్లైమేట్ ఎలా ఉందో చెప్పండి. ఇక్కడ అయితే బాగా ఎండగాస్తుంది, సాయంత్రం అయ్యే లోపల వాన పట్టుకుంటుంది. సో నెక్స్ట్ అవి కొంచెం అటు ఇటు తిప్పుకోవాలి. తిప్పుతున్నాను అనమాట. వాడు చపాతీలు ఎత్తి తీసుకొచ్చి దీంతో ఎత్తు అని చెప్తున్నాడు ఫ్రెండ్స్. అది తీసుకో మా గడ్డటొద్దు అని చెప్తున్నాడు. ఇంకా ఫ్రెండ్స్ అవైతే గోల్డెన్ కలర్లోకి వచ్చాక తీసేస్తున్నాను.
నాకైతే అవి కేఎఫ్సి లాగా కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. కొంచెం అంటే కేఎఫ్సికి కొంచెం బ్రెడ్ అదంతా వేసి క్రిస్పీగా ఉంటాయి కదా, సో ఆ విధంగా వచ్చాయి అన్నమాట కొంచెం. సో అదే గుర్తొచ్చింది. సో నెక్స్ట్ అంతా ఆయిల్లో ఉండేటువంటి తీసేస్తున్నాను. కానీ కలర్ అయితే నేను ఫుడ్ కలర్ యాడ్ చేయను ఫ్రెండ్స్, కానీ కలర్ మాత్రం చాలా బాగా వచ్చింది. గోల్డెన్ కలర్లో చాలా బాగా వచ్చాయి. సో మొత్తానికి చికెన్ పకోడీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. సో టేస్ట్ చేస్తున్నాను, కానీ సూపర్గా వచ్చింది ఫ్రెండ్ ఈరోజు అయితే. ఓకే ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. బాయ్, థ్యాంక్ యూ.